శివమహాపురాణంలో కోటి రుద్ర సంహితలో 21 చాప్టర్. ఇక్కడ భీమశంకర జ్యోతిర్లింగం యొక్క ఉత్పత్తి గురించి, అలాగే దాని మాహాత్య వర్ణన అన్నది ఇక్కడ చెప్పబడి ఉన్నది. సూత ఉవాచ శివోపి చ గణిసాధం జగమాహిత కామ్యయా స్వభక్త నికటం గుప్తస్తస్థౌ రక్షార్థమాధరాత్. సూతుల వారు ఆ ఋషులకు ఇలా చెప్తున్నారు, ఏదైతే సర్వదేవతలు కూడా వెళ్ళి ఆ పరమేశ్వరుని వేడుకుంటే, నా భక్తవత్సలుడు సుదీక్షణ రాజుని నేను ఎలా అయినా సరే కాపాడుతాను, పైగా అందరికీ హితకరమైనదే చేస్తాను, ఆ రాక్షసుడిని నేను తప్పకుండా వధిస్తాను, నా సందేశంగా వెళ్ళి ఆ రాజుకి చెప్పండి అని వాళ్ళందరినీ పంపిస్తే, వాళ్ళు కూడా రాజు దగ్గరికి వచ్చి అవన్నీ చెప్పిన తర్వాత వాళ్ళ ధామానికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక్కడ పరమేశ్వరుడు గుప్త రూపంలో వచ్చి ఆదరపూర్వకంగా, అంటే ఇక్కడ లోక హితార్థమై కొన్ని చెయ్యటానికి, సర్వంతర్యామి అయిన పరమాత్మ ఇక్కడ హితార్థంగా చెయ్యటానికి, ఆ భక్తికి కొన్ని మనకి పరీక్షలు జరుగుతూ ఉంటాయి. పరమాత్మ ఉపేక్షిస్తున్నట్టుగా కాకపోతే ఒకానొక్క సమయం దాకా వేచి ఉండి అప్పుడు నీకు పూర్ణత్వాన్ని చేకూర్చేలాగా అప్పుడు నీకు అవన్నీ కూడా ప్రసాదిస్తూ ఉంటాడు. అందుకని తన భక్తుల్ని తానే రక్షించుకుంటాడు. ఈ భక్తుడైన సుతీక్షణ రాజుని రక్షించటానికి, లోక హితార్థంగా అన్ని చెయ్యటానికి అక్కడ గుప్త రూపంలో వచ్చి తన గణములతో సహా పరమేశ్వరుడు స్థితమై ఉన్నాడు. ఏతస్మినంతరే తత్ర కామరూపేశ్వరేణ చ అత్యంతం ధ్యానమారబ్ధం పార్థివస్య పురస్తథా. అదే కామరూపేశ్వర దగ్గర ఈ పార్థివ లింగంలో ఏదైతే ఈ రాజు ఆ పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తున్నాడో, ఆయన చక్కగా ఉపచారాలతో మానసికంగా ధ్యానంలో లీనమైపోయి అలానే చేస్తున్నాడు భార్య సహితంగా. కేనచిత్ తత్ర గత్వా చ రాక్షసాయే నివేదితం రాజా కించిత్ కరోత్యేవం త్వదర్థం అభిచారికం. అయితే ఇక్కడ ఇంతలోనే ఎవరో ఆ రాక్షసుడికి ఇక్కడ జరుగుతున్నది, రాజు ఏం చేస్తున్నాడో, పైగా నిన్ను నశింపచేయటానికి ఇంకే ఏదో చేస్తున్నాడేమో అన్నట్టుగా ఈ వివరాలన్నీ తీసుకెళ్లి రాజుకి చెప్పాడు. అంటే ఇక్కడ కొన్ని ఉపచారాల రూపంలో కొన్ని చేస్తున్నాడు, అది నీకు హాని తలపడటానికి చేస్తున్నాడేమో అని. సూత ఉవాచ రాక్షసః సాచా తచ్చుత్వా క్రుద్ధస్తద్ హననేనచ్చయ గృహీత్వా కరవాలం చ జగామ నృపతిం ప్రతి. సూతుల వారు మళ్ళీ ఆ ఋషులకి ఇలా చెప్తున్నారు, అక్కడ ఏదైతే ఇలా ఏదో చేసేస్తున్నాడో, నీకు మళ్ళీ హాని తలపెడుతున్నాడన్న సమాచారం వినగానే రాక్షసుడికి ఎక్కడలేని కోపం వచ్చేసింది. వెంటనే ఆ రాజుని వధించటానికి ఖడ్గాన్ని చేతబట్టుకున్నాడు. రాజు దగ్గరికి చాలా కోపంగా వెళ్ళాడు. తద్దృష్ట్వా రాక్షసస్తత్ర పార్థివాది స్థితం చయత్ తదర్థ తత్స్వరూపం చ దృష్ట్వా కించిత్ కరోత్యసు. పార్థివ లింగం దగ్గర ఎంత భక్తి తత్పరుడైపోయి ఆ రాజు ఆయన్ని పూజించుకుంటున్నాడు అంటే, రాజు ఇంత కోపంగా వచ్చాడు అయినప్పటికీ కూడా ధ్యానం నుంచి ఆయన ఏమీ చెలించలేదు, ధ్యానంలోనే లీనమైపోయి ఉన్నాడు, ఏది సోయలేదు ఆ రాజుకి. కానీ ఇక్కడ ఇప్పుడు విన్నది మళ్ళీ అక్కడికి వెళ్ళి చూస్తున్నాడు, ఆ రాజు అక్కడ ఉపచారాలతో ఏం చేస్తున్నాడు అని. అక్కడ శివలింగాన్ని చూసి అక్కడ మళ్ళీ ఇంత ఉపచారాలతో ధ్యానంలో లీనమైపోయి చూసేసరికి, ఆ రూపాన్ని చూసేసరికి ఎక్కడలేని కోపం ఇంకా వచ్చేసింది రాక్షసుడికి. కోపం ఎందుకు వచ్చిందంటే, నన్నే ఏదో చేయించడానికి, ఎందుకంటే ఇప్పుడు నేను కదా హాని నీకు చేసింది, అందుకు ఇవన్నీ నేను తొలగించేసుకుని అన్ని నా ఆధీనంలో చేసుకున్నందుకు నన్ను నశింప చేయటానికి ఏదో చేస్తున్నాడు అని భావించాడు. అతయేనం బలాత్తద్య హన్మి సోపస్కరం రూపం విచార్యేతి మహక్రుద్ధో రాక్షసః ప్రాహతం రూపం. అందుకుని ఇప్పుడు నేను ఈ రాజుని నా బలపూర్వకంగా, ఈ రాజునే కాకుండా ఇక్కడ ఏవైతే వినియోగించి అన్ని చేస్తున్నాడో వీటినన్నిటినీ కూడా ధ్వంసం చేసేస్తాను అని చాలా కోపంలో రాజుతో ఇలాగా రాక్షసుడు మాట్లాడుతున్నాడు. భీమ ఉవాచ రే రే మాధీవ దుష్టాత్మన్ క్రియతే కిం త్వయాధునా సత్యం వధాన హన్యాం త్వామన్యతా హన్మి నిశ్చితం. ఆ భీముడు అన్న రాక్షసుడు ఈ రాజుతో ఇలా అంటున్నాడు, ఓ దుష్టాత్మ, ఓ రాజా, నువ్వు ఈ సమయంలో అసలు ఏం చేస్తున్నావు? నువ్వు ఉన్నది ఉన్నట్టుగా నాకు యథార్థాన్ని చెప్పు, లేదా నేను నిన్ను చంపేస్తాను, లేదా ఇంకేది లేదంటే నువ్వు చావకుండా ఉండాలంటే నాకు నిజమే చెప్పు, లేకపోతే నేను వెంటనే నిన్ను చంపేస్తాను అన్నాడు. సూత ఉవాచ ఇతి శ్రుత్వా వచస్తస్య కామరూపీశ్వరశ్చ సహ మనసీతి చీచింతాశు శివ విశ్వాస్ఫూరితః.
సూతులు వారు మళ్ళీ ఆ ఋషులకు ఇలా చెప్తున్నారు. ఇలా రాక్షసుడు ఇంత కఠినంగా మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు విని పరమేశ్వరుని మీదే అంత లీనమైపోయి ఉన్నాడు. ధ్యానంలో పారాయణుడైపోయి ఉన్నాడు ఆ రాజు. ఇప్పుడు వెంటనే ఇక్కడ ఈ రాజుకి సమాధానం చెప్పే లోపల ఆ మనస్సులో ఏదైతే మానసికంగా పరమేశ్వరుడికి పూజించుకుంటున్నాడు. ఇప్పుడు కూడా మళ్ళీ ఆ పరమేశ్వరుడికి మానసికంగా తన విచారాలన్నీ కూడా సమర్పణ భావంతో నివేదించుకుంటున్నాడు రాజు. భవిష్యం యద్భవత్యేవ నాస్తి తస్య నివర్తకః ప్రారబ్ధదీనామవేవాత్ర ప్రారబ్ధః స శివః స్మృతః. ఈ రాజు ఇలా విచారంలో పడి ఆ పరమాత్మకి మానసికంగా నివేదించుకుంటున్నాడు. జరిగేది జరక్క మానదు, జరగవలసిందే జరుగుతుంది. దాన్ని ఎవరూ కూడా ఆపలేరు. ఎలా అయితే నేను తలకిందులుగా తపస్సు చేసినా సరే కొన్ని లిఖించబడి లేనప్పుడు అవి జరగవు. అలాగే కొన్ని నేను తప్పించుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా దాన్ని నేను తప్పించుకోలేను. అందుకే ఏదైతే మనకి ప్రారంధం ఉందో, ఎలా అయితే మళ్ళీ భక్తి ప్రపత్తులతో అన్ని చేతులు వదిలేసి ఏదైతే అది జరుగుతుందని వదిలేమని కాదు, నీ ప్రయత్నం నువ్వు చేస్తావు. కానీ అక్కడ ఏది జరిగినా దాన్ని స్వీకరించటానికి కూడా అంత నువ్వు పూర్ణత్వంతో సిద్ధంగా ఉండాలి. అందుకని సర్వము సమర్పణ భావంతో జరిగేదే జరుగుతుంది. ఇప్పుడు నా ప్రారంధం ఏముందో అది నాకు జరుగుతుంది అని అనుకుంటూ ప్రారబ్ధానికి ఎవరు కూడా ఏమీ చెయ్యలేరు. అయితే ఇక్కడ ఇవన్నీ మళ్ళీ పరమేశ్వరుడు యొక్క ఇచ్ఛతోనే జరుగుతున్నాయి. చేసేవాడు, చూసేవాడు, ఇచ్చేవాడు అన్నీ ఆ పరమేశ్వరుడే. శంకరశ్చాత్ర పార్థివే వర్తతి ధ్రువం మదర్థం నా కరోతిహ కుతః కోయం చ రాక్షసః స్వానురూపాం ప్రతిజ్ఞాం సత్యం చైవ కరిష్యతి సత్య ప్రతిజ్ఞో భగవాన్ శివశ్చేతి శ్రుతోహశ్రుతః. ఇలా అన్ని పరమేశ్వరుడు యొక్క ఇచ్ఛతోనే జరుగుతాయి అనుకుని దయామయ అయిన పరమేశ్వరుడు నిశ్చిత రూపంలో ఈ పార్థివ లింగంలోనే ఉన్నాడు. ఆ మానసికంగా అంత అనన్యమైన భక్తితో పూర్ణత్వంగా ఇక్కడ పరమాత్మ ఉన్నాడు. అందుకుని నాకు ఏది జరిగినా సరే ఏమీ పర్వాలేదు, ఎందుకంటే చూసేవాడు ఇక్కడే ఉన్నాడు, ఈయనే నన్ను కాపాడుతాడు. ఈ రాక్షసుడు ఇక్కడ వచ్చి నన్ను ఏది చేద్దామని ప్రయత్నం చేసి ఇన్ని ప్రతిజ్ఞలు చేసినప్పటికీ కూడా నా పరమాత్మ నన్ను ఎప్పుడూ రక్షిస్తాడు. ఎందుకంటే ఆ పరమేశ్వరుడు వేదాలలో సత్య ప్రతిజ్ఞ చేశాడు. ఏమని? నేను స్వయంగా ఉంటాను. ఎలా అయితే నిన్ను ఎవరు విడిచిపెట్టినా సరే నేను ఎప్పుడూ నిన్ను విడిచిపెట్టను అని భక్తికి లొంగిపోతాడు పరమేశ్వరుడు. మమ భక్తం యదా కశ్చిత్ పీడయత్ యది దారుణాః తదాహం తస్య రక్షార్థం దుష్టం హన్మీన సంశయః. అందుకని ఎవరైతే నిర్దయులుగా ఏది దిక్కు లేకుండా ఏ ఆసరా లేకుండా ఉన్నవాళ్ళు భక్తి తత్పరులతో ఆ పరమేశ్వరుడే పట్టుకుని ఉన్నవాళ్ళు, పరమేశ్వరుడే ఆశ్రయమని ఎవరైతే సమర్పణ భావంతో ఉన్నారో వాళ్ళని ఎవరు పీడించినా సరే వాళ్ళని రక్షించటానికి, ఆ దుష్టుల్ని వధించటానికి పరమాత్మే స్వయంగా వస్తాడు. ఇందులో ఎటువంటి అనుమానం లేదు అని ఇంత దృఢ విశ్వాసంతో ఉన్నాడు ఆ రాజు. ఏవం ధైర్యం సమానభ్య ధ్యాయత్వా దేవం చ శంకరం ప్రార్థయామాస సద్భక్త్యా మనసైవ రసీశ్వరః. ఈ ప్రకారంగా ధైర్యాన్ని ధరించుకుని ఆ పరమేశ్వరుడు యొక్క ధ్యానంలో ఉన్న ఆ రాజు వెంటనే ఈ మనస్సులో ఇట్లా భక్తిపూర్వకంగా అన్ని ప్రార్థించేసుకున్నాడు మానసికంగా ఆ లింగ స్వరూపంలో ఉన్న పరమేశ్వరుడికి. త్వదీయోస్మి మహారాజా యతిచ్చసి తథా కురు సత్యం చ వచనం అత్ర బ్రవీమి కురు మే హితం ఏవం మనసి సాధ్యాత్వా సత్యపాశేన యంత్రితః ప్రాహ సత్యం వచో రాజా రాక్షసం చావమానయన్. ఓ మహారాజా, అంటే ఇక్కడ నువ్వు తప్పితే నాకేది దిక్కు లేదు అనుకుని మానసికంగా పరమాత్మను ప్రార్థించుకున్న తర్వాత ఇప్పుడు ఆ పరమేశ్వరుడు ఏది చేస్తున్నాడో అదే జరుగుతుంది. ఆయన ఇష్టం ఏదో, నాకు బోల్డన్ని ఇష్టాలు ఉంటాయి, నేను అడిగినవన్నీ అన్నీ నాకు వస్తాయంటే నాకు ఏది సరైనదో ఏ సమయానికి నాకు రావాలో అంతా నాకు ఎప్పుడు పూర్ణంగానే ఇస్తాడు పరమాత్మ, నాకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా. ఎందుకంటే నాకు ఇప్పుడు జరిగేది కానీ ఇంతకు ముందు జరిగింది కానీ తర్వాత ఏం జరుగుతుందో ఇవన్నీ నాకు ఎరుక ఉండదు. కానీ లోకహితార్థమై భక్తితో ఉన్నవాడికి ఆ భక్తుల్ని ఉద్ధరించటానికి ఏది చెయ్యాలో అది చేస్తాడు. అందుకే ఇక్కడ నీదేది ఇచ్చ ఉంటుందో అదే జరుగుతుంది. అలాగే నువ్వు ఏం చెయ్యాలనుకుంటున్నావో పరమేశ్వర అది నువ్వు చెయ్యి, నేను సత్యమే అంటే నా పూర్ణమైన విశ్వాసం నీ మీద పెడుతున్నాను, ఏదైనా నువ్వే
నా కళ్యాణం అర్థమై నువ్వు ఏది చేస్తావో అది చెయ్యి అని అంత సమర్పణ భావంతో ఉండి ఈ ప్రకారంగా మనసులోనే మానసికంగా ధ్యానం చేసుకుంటూ ఈ సత్యపాశంలో బంధింపబడిన రాజు ఆ రాక్షసుడు ఏదైతే ఇప్పుడు నాకు యథాతథంగా చెప్పకపోతే వధించేస్తాను అన్నాడు. ఇప్పుడు మళ్ళీ అంతా మానసికంగా పరమాత్మకి నివేదించుకున్న తర్వాత రాక్షసుడితో మళ్ళీ మాట్లాడుతున్నాడు. నృప ఉవాచ భజామి శంకరం దేవం స్వభక్త పరిపాలకం చరాచరాణం సర్వేషామీశ్వరం నిర్వికారకం. ఆ రాక్షసుడికి రాజులా చెప్తున్నాడు, ఓ రాక్షస, నేను భక్తితో నన్ను రక్షించమని ఆ పరమాత్ముణ్ణి వేడుకుంటున్నాను. అంతా భారాన్ని ఆయన మీదే పెట్టాను. ఈ చరాచర జగత్తుకి స్వామి ఆ పరమేశ్వరుడు, నిర్వీకారుడైన ఆ పరమశివ, ఆయన్నే నేను పూజించుకుంటున్నాను భక్తితో అని. సూత ఉవాచ ఇతి తస్య వచః శ్రుత్వా కామరూపేశ్వరస్య సహా క్రోధేన ప్రచలద్గాత్రో భీమో వచనమబ్రవీత్. సూతుల వారు మళ్ళీ ఇలా చెప్తున్నారు. ఈ కామరూపేశ్వర అన్న మాటల రాజువి విన్న తర్వాత ఇంకా కోపం ఎక్కువైపోయింది రాక్షసుడికి. ఎందుకు? యజ్ఞాలు కానీ యాగాలు కానీ ఎటువంటి వేదపరమైనవి చేస్తున్నా సరే అవన్నీ నాకే సమర్పించాలి, అన్నిటి మీద అధికారం నాకే ఉంది అని చెప్పాడు. ఇప్పుడు మళ్ళీ నన్ను నువ్వు రక్షించమని సర్వానికి మూలమైన వాడిని నేనే ఆయన్ని వేడుకుంటున్నానంటే ఈ కోపం ఇంకా ఎక్కువైపోయింది రాక్షసుడికి. అందుకుని ఇక్కడ ఈ కోపంతో ఉన్న భీముడు మళ్ళీ చాలా దురుసుగా రాజుతో అంటున్నాడు. భీమ ఉవాచ శంకరస్తే మయా జ్ఞాతః కిం కరిష్యతి వై మమ యో మే పృథివ్యకనేనేవ స్థాపితః కింకరో యథా. ఆ భీముడన్న రాక్షసుడు ఆ రాజుతో ఇలా అన్నాడు, నాకు ఆ శంకరుడు గురించి బాగా తెలుసు. నా తండ్రి ఎవరు? కుంభకర్ణుడు. ఆయన అన్నయ్య ఎవరు? రావణాసుడు. అందుకని ఇక్కడ స్థాపించి అన్ని రకాలుగా రావణాసుడు అతన్ని విధి విధానంగా పూజించుకున్నాడు. ఆ పరమేశ్వరుణ్ణే తనకి దాసుడిగా చేసుకుని నా తండ్రి యొక్క అన్న అలా పెట్టుకున్నాడు తనని, అందుకని తను నన్నేమి చెయ్యలేడు. తత్ఫలం హి సమాశ్రిత్య విజేతుం త్వం సమీహసి తర్హి త్వయా జితం సర్వం నాత్ర కార్య విచారణ. పరమేశ్వరుడు నా పెదనాన్నకి దాసుడిగా ఉన్నాడు, ఆయన దగ్గర దాసుడిగా ఉన్నవాడు. అలాంటి వాడిని నమ్ముకుని నువ్వు ఇప్పుడు నన్ను జయించాలని అనుకుంటున్నావు. అయితే నువ్వు తెలుసుకో, నన్ను నువ్వు ఎప్పుడు జయించలేవు, ఇందులో ఎటువంటి సందేహం లేదు. పైగా ఆయన్ని నమ్ముకున్న మీద విజయాన్ని సాధించుకోవాలంటే అది నీకు ఇంకెప్పటికీ అవ్వదు అన్నాడు. యావన్మయాన దుష్టో హి శంకరస్త్వాత్ అపాలకః తావత్వం స్వామినిం మత్వా సేవసేన అన్యతా క్వచిత్. అంటే ఇక్కడ నీవు ఎప్పుడైతే సరే ఆ పరమేశ్వరుని ఆశ్రయించి ఇలా నన్ను పీడించాలనుకుంటున్నావో ఇప్పుడు చూడు, నువ్వు ఆ పరమేశ్వరుని పూజించుకో, నిన్ను ఎంతలాగా పీడిస్తానో. ఎప్పుడు వరకైతే నీ స్వామి నిజంగా ఇక్కడికి వచ్చి చూసేంత వరకు కూడా నిన్ను నేను పీడిస్తూనే ఉంటాను. నువ్వు కానీ నీ స్వామి కానీ ఏమీ చెయ్యలేరు. అంటే నువ్వు ఎవరినైతే రక్షించమని వేడుకుంటున్నావో దానివల్ల నువ్వేమీ రక్షింపబడవు అని చెప్పాడు ఆ రాక్షసుడు. నువ్వు అలాగే ఆయన్ని సేవించుకుంటూ ఉండు కానీ నేను పెట్టే పీడలకి నువ్వు పోతావు తప్పితే నీకు రక్షణ మాత్రం లభించదు అని. మయా దృష్టి చ తత్సర్వం స్ఫుటం స్థాయత్ సర్వతా నృప తస్మాత్వం వై శివస్యేదం రూపం దూరతరం కురు. ఓ రాజా, నా ద్వారా దుఃఖాలు భరించటానికి నువ్వు చాలా స్పష్టంగా నీకు చెప్తున్నా, నాకు అది కనిపించేంత వరకు కూడా నిన్ను బాధిస్తూనే ఉంటాను. నువ్వు ఆ పరమేశ్వరుని ఏ రూపంలో పూజించుకుంటానే ఉండు, అది విడిచిపెడితేనే నీకు సుఖాలు లభిస్తాయి. ఇప్పుడు నీకు ఆ భక్తిని కూడా నేను తొలగించేస్తాను అని. అన్యతా హి భయం తీధ్య భవిష్యతి న సంశయ స్వామినస్తే కరం తీక్షణం దాస్యేహం భీమ విక్రమ. ఇలా అంటే ఇప్పుడు స్వయంగా నీకు ఎంత భయానికి లోబడేలాగా, ఎన్ని దుఃఖాలకి లోబడేలాగా చేస్తాను అంటే ఇందులో ఎటువంటి అనుమానం లేదు. నా ఒక ప్రతాపాన్ని పరాక్రమాన్ని అంతా కూడా నీ మీద పెడితే అప్పుడు నువ్వు అంటే ఇక్కడ నిన్ను రక్షిస్తాడనే నమ్మకంతో ఎవరి మీదైతే నమ్మకం పెట్టుకుని ఉన్నావో ఆ నమ్మకం కూడా తొలగిపోతుంది. ఎందుకంటే ఆయన ఎవ్వడు రాడు నిన్ను రక్షించటానికి అని.
నీ స్వామి అని ఎవరైతే అనుకుంటున్నావో వచ్చేదాకా నేను నిన్ను బాధిస్తూనే ఉంటాను. నీకు ఎంత శక్తి ఉందో, ఎంత పూజించుకున్నావో చేసుకో. అది ఎప్పటికి సాధ్యమవుతుందో నేను చూస్తాను అని. సూత ఉవాచ ఇతి తద్వచనం శ్రుత్వా కామరూపేశ్వరో నృపః దృఢం శంకర విశ్వాసో ధృతం వాక్యమువాచ తం. సూతులు వారు మళ్ళీ ఇలా చెప్తున్నారు. ఆ రాక్షసుడు ఇక్కడ మాటలు వినంగానే ఇక్కడ మళ్ళీ ఆ కామరూపేశ్వర అన్న రాజు మళ్ళీ త్వరగా దృఢమైన వాక్యాలతో ఆ రాక్షసుడికి సమాధానం చెప్తున్నాడు. రాజు రాజు ఉవాచ అహం చ పామరో దుష్టో నామోక్షి శంకరం పునః సర్వోత్కృష్టశ్చ మే స్వామి నామాం ముంచతి కర్హిచిత్. ఆ రాజు మళ్ళీ రాక్షసుడితో ఇలా చెప్తున్నాడు. ఓ రాక్షస, నేను నీచుణ్ణి, దుష్టుణ్ణి. అందుకు నన్ను ఆ పరమేశ్వరుడు త్యాజించి ఉండొచ్చు, నాకు రక్షణ కల్పించకపోయి ఉండొచ్చు. ఎందుకంటే నా దుష్టత్వం కొద్దీ, నేను చేసుకున్న కర్మల కొద్దీ. కానీ నా స్వామి అన్నవాడు సర్వశ్రేష్ఠుడు. నేనన్నా ఆయన్ని విడిచిపెట్టేస్తానేమో కానీ ఆయన ఎప్పుడూ విడిచిపెట్టడు. ఆయన అలా చెయ్యడు. ఎందుకంటే భక్త వాత్సల్యుడు ఆ పరమేశ్వరుడు అని. సూత ఉవాచ ఏవం వచస్తథా శ్రుత్వా తస్య రాజ్ఞః శివాత్మనః తం ప్రహస్య ధృతం భీమో భూపతిం రాక్షసో బ్రవీత్. సూతులు వారు మళ్ళీ ఇలా చెప్తున్నారు. ఇంతలాగా పరమభక్తితో శివుడి మీద ఉన్న అత్యంత ఆ భక్తి తత్పరులైపోయిన రాజు మాటలు వినేసరికి రాక్షసుడికి నవ్వొచ్చేసింది. నవ్వొచ్చి మళ్ళీ రాజుతో ఇలా చెప్తున్నాడు. భీమ ఉవాచ మత్తు భిక్షతి నిత్యం సాకిం జానాతి స్వాకృతిం యోగేనాం కాచా నిష్టా వై భక్తానాం ప్రతిపాననే. ఈ రాక్షసుడు భీముడు రాజుతో ఇలా అంటున్నాడు. నీకు నిజంగానే అసలు తెలిసే మాట్లాడుతున్నావా? ఆ పరమేశ్వరుని ఎవరైతే నువ్వు ఆశ్రయించి ఉన్నావో అతను ఏం చేస్తాడు తెలుసా? నిత్యము అందరినీ కూడా యాచించి ఉంటాడు. యాచించి జీవనాన్ని తను కొనసాగిస్తూ ఉన్నాడు. తన రూపాన్ని ఎప్పుడైనా నువ్వు సరిగ్గా చూసుకున్నావా? ఆయనకు అసలు జ్ఞానమే లేదు. ఆ స్వరూపం ఎలాంటిదో నీకు తెలుసా? పైగా తనకే దిక్కు లేదు. అటువంటి వాడు మళ్ళీ భక్తుల్ని రక్షిస్తాడని నువ్వు అనుకుంటున్నావా? అలాంటిది పైగా తనకి ఒక నిష్ఠ, నియమము, ఇంత యోగ్యమైనది అన్నీ ఉన్నాయని నువ్వు అనుకుంటున్నావా అని. ఇతి కృత్వా మతిం త్వం చ దూరతో భవ సర్వతా అహం చ తవ స్వామి యుద్ధం వై కరమామహి. నిజంగా నీకంత భక్తి ఉండి నీ స్వామికి నిజంగా అంత శక్తి సమర్థతలుంటే ఆ స్వామినే రమ్మను, నాతో యుద్ధం చెయ్యమను. నువ్వు ఎవరినైతే ఆశ్రయించి ఉన్నావో ఇప్పుడు నీ కళ్ళ ముందే నేను ఇవన్నీ కూడా తొలగిచ్చేస్తూ ఉంటాను. అంటే సర్వానికి శ్రేష్ఠుడు అన్నీ అంటున్నావు కదా, ఇటువంటి విచారాలు నీలో ఉన్నవన్నీ కూడా ఈ క్షణమే నేను తొలగించగలను. నీ యొక్క స్వామిని రమ్మను, నాతో యుద్ధం చెయ్యమను అన్నాడు. దీంతో శివమహాపురాణంలో కోటి రుద్ర సంహితను 21 చాప్టర్ను 27 శ్లోక సంపూర్ణం.